హలో అందరికీ నమస్కారం అండి. మా రిలేటివ్స్, ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్, వ్యూవర్స్ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి అండి. వెల్కమ్ టు నిగేశ్వరి ఛానల్. విష్ యూ హ్యాపీ శ్రీరామనవమి అండి అందరికీ. ఈరోజు మేము మా ఇంట్లో శ్రీరామనవమి పూజ చేస్తున్నామండి. చూడండి, దేవుని అలంకారం చేసి బొట్టు పెట్టి పూల దండాలన్నీ వేసినామండి. అలానే శ్రీరామచంద్రమూర్తి విగ్రహం కూడా పెట్టినామండి. చూడండి, శ్రీరామచంద్రమూర్తి విగ్రహం పెట్టి, ఆంజనేయ స్వామి అండి, అలానే వెంకటేశ్వర స్వామి శంఖ చక్రం అండి, ఇవన్నీ పెట్టి అలంకరణ చేసినామండి. అలానే నైవేద్యానికి అరటిపండు, మామిడి పండు, ద్రాక్ష పండు పెట్టినామండి. అలానే వడపప్పు అండి, శ్రీరామనవమికి చాలా ఉంది నైవేద్యం వడపప్పు. అలానే పానకం అండి, ఇలాచి వేసి బెల్లం వేసి మిరియాల పొడి వేసి పానకం చేసినామండి. ఇవి మా ఇంట్లో శ్రీరామనవమి పూజకు ప్రసాదం అండి. చూడండి, చూడండి దీపారాధన కూడా అన్నీ చేసేసినామండి. శ్రీరామచంద్ర ప్రభుకు అందరూ ఫ్యామిలీతో దేవుని మొక్కినామండి. అందరు బాగుండాలని శ్రీరామచంద్ర. ఈ తర్వాత మేము ఇప్పుడు గుడికి వెళ్తామండి. గుడిలో కరెక్ట్ 12 గంటలకు సీతారామ కళ్యాణం అవుతుందండి. అవి చూసి 1 o'clock 2 o'clock వస్తామండి మేము. వన్స్ అగైన్ ఐ విష్ యూ హ్యాపీ శ్రీరామనవమి అండి. అందరికీ శుభాకాంక్షలు. తర్వాత గుడికి వెళ్ళినామండి. చూడండి, ఇది భద్రాచల గుడి, అమ్మవారు పుస్తకం చూడండి. చూడండి, ముత్యాల దండ అయ్యవారికి వేస్తారండి. అలానే అమ్మవారు కూడా ముత్యాల దండ వేసి ముత్యాలతోటి తలంబరాలు వేస్తారండి. భద్రాచలంలోనే ఎర్రటి ముత్యాలతోటి తలంబరాలు వేస్తారండి. ముత్యాల తలంబరాలు. ఈ వీడియో మీకు నచ్చితే నిగేశ్వరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. పుణ్యం చేసుకొని ఉండాలండి.